నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు నాభాగుని కుమారుడైనటువంటి అంబరీషుని యొక్క దివ్యమైన చరిత్రను వర్ణించి చెబుతూ ఉన్నారు. అంతటి భాగవతోత్తముడు వేరొకడు ఎక్కడా కనిపించడయ్యా ఓ పరీక్షిన్ మహారాజా. సత్వగుణ సంపన్నుడు, తన సంపదలన్నింటినీ తృణప్రాయంగా భావించి తాను చేసే ప్రతి కర్మను భగవత్ కైంకర్య పరంగా ఆచరించేటువంటి మహానుభావుడు అంబరీషుడు. స ఇత్థం భక్తియోగేన తపోయుక్తేన పార్థివః స్వధర్మేణ హరిం ప్రీణన్ సంగాన్ సర్వాన్ శనైర్జహౌ. భక్తి మార్గంతోనే, భక్తి అనేటువంటి తపస్సుతో ఐహికమైనటువంటి ఈ విషయాలన్నింటినీ తృణప్రాయంగా భావించి విడిచిపెట్టి భక్తి మార్గంతో భగవంతుని మీద నిరంతరమైనటువంటి శ్రద్ధ ఆసక్తిని పెంచుకున్నటువంటి వాడు. గృహేషు దారేషు సుతేషు బంధుషు ద్విపోత్తమస్యందనవాజిపత్తిషు అక్షయ్యరత్నాభరణాయుధాదిషు అనంతకోశేష్వకరోద సన్మతిం. పెద్ద పెద్ద మిద్దెలున్నాయి, డాబాలున్నాయి, రాజసౌధాలున్నాయి. అలాగే భార్య, సుతులు, కుమారులు, బంధువులు, అలాగే తదితరులైనటువంటి బంధుగణము, గుర్రాలు, రథాలు, తనను ఆశ్రయించి ఉన్నటువంటి స్వజనులు, ఇవన్నీ అక్షయమైనటువంటి రత్నములు, ఆభరణములు, ధనాగారము, ఇవన్నీ కూడా మిథ్యయే. ఇవేవీ శాశ్వతం కాదు. సత్యమైన, నిత్యమైన, స్థిరమైన ఆనందం ఏమిటి అంటే ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందటమే అని సంపూర్ణంగా నమ్మినటువంటి వాడు ఆ అంబరీషుడు. అనంతకోశేషు అకరోత్ అసన్మతిం. ఆయుధాల యందు గాని, ఆభరణముల యందు గాని, అనంతమైన సంపదల యందు గాని అసన్మతిం. అసన్మతిం అంటే ఇదంతా శాశ్వతమైంది కాదు అనే బుద్ధిని పొంది ఉన్నాడు. అంటే నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు అంబరీషుడు అని వర్ణించి చెబుతున్నారు. తస్మా అదాద్ధరిశ్చక్రం ప్రత్యనీక భయావహం ఏకాంత భక్తి భావేన ప్రీతో భృత్యాభిరక్షణం. అంత గొప్పవాడు కాబట్టే ఆ భాగవతోత్తముని యొక్క చక్కని భక్తిని చూచి మెచ్చుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు స్వయంగా తన దగ్గరున్నటువంటి సుదర్శన చక్రాన్ని ఆ అంబరీషునికి ఇచ్చాడు. ఆ అంబరీషుని యొక్క సన్నిధిలోనే, సమీపంలోనే ఆ చక్రాయుధం ఉంటుంది. తస్మై అదాద్ధరి చక్రం. ఎలాంటి సుదర్శన చక్రం అది? ప్రత్యనీక భయావహం. శత్రువులైనటువంటి వారికి భయాన్ని కలిగించేది. ఏకాంత భక్తి భావేన. నిరంతరము ఆ శ్రీ మహావిష్ణువు పాదములనే తన హృదయంలో స్మరించటం చేత ఆ విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి అంబరీషునకు శత్రుభయంకరమైన సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ప్రీతః భృత్యాభిరక్షణం. తన సేవకులైనటువంటి వారిని నిరంతరము రక్షించటంలో నిమగ్నమై ఉంటుంది ఆ సుదర్శన చక్రము. అలాంటి చక్రాన్ని శ్రీ మహావిష్ణువు అంబరీషుని దగ్గర ఉంచాడు. ఆరిరాధయిషు కృష్ణం మహిష్యా తుల్యశీలయ యుక్త సంవత్సరం వీరో దధార ద్వాదశీ వ్రతం. అంతటి భక్తాగ్రేసరుడైనటువంటి అంబరీషుడు ద్వాదశీ వ్రతాన్ని ఆచరించాడు. ఎంతకాలము అంటే 1 సంవత్సర కాలము. సంవత్సరం ద్వాదశీ వ్రతం. అఖండంగా 1 సంవత్సరం పాటు నియమనిష్టలతో ద్వాదశీ వ్రతాన్ని ఆచరించాడు. అంటే ఏకాదశి నాడు సంపూర్ణంగా ఉపవాసం చేసి ద్వాదశి ఘడియల్లో మరుసటి రోజున పారణ చేయటం, అనగా భోజనం చేయటం, భగవంతునికి నివేదించినటువంటి ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించటం.
దశమి నాడే నేను ఏకాదశి వ్రతాన్ని, ఈ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తాను అని నిర్ణయం తీసుకొని దశమి నాడు కూడా సాయంకాలం నిరాహారుడై భగవత్ చింతనతో గడిపి ఏకాదశి నాడు సంపూర్ణంగా ఉపవాసం చేసి ఆ స్వామి యొక్క దివ్యమైన గుణాలను వినటం, చక్కగా కీర్తించటం, భక్తులతో ఆనందంగా భజన చేయటం, ఇలాంటి ఉపవాసము భగవంతునికి దగ్గరగా ఉండేటువంటి ఆ భక్తి కార్యక్రమాలన్నీ చేపట్టి ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత మరుసటి రోజు చక్కగా శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసి ద్వాదశి ఘడియలు మించకుండా ఆ దైవ ప్రసాదాన్ని స్వీకరించటమే ఈ ద్వాదశి వ్రతము అని పిలుస్తారు. అటువంటి వ్రతాన్ని కార్తీక శుక్ల ఏకాదశి నుంచి మరుసటి సంవత్సరం మళ్ళీ కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఎంతో శ్రద్ధగా 1 సంవత్సరం పాటు తన భార్యతో కలిసి ఆ వ్రతాన్ని అవలంబించాడు. వ్రతాంతే కార్తీకే మాసి త్రిరాత్రం సముపోషితః స్నాతః కదాచిత్ కాళింద్యాం హరిం మధువనేర్చయతు. కార్తీక మాసంలో ఆ వ్రత పరిసమాప్తి అయ్యేటువంటి చిట్ట చివరి ఆ వ్రతాన్ని ఆచరించేటువంటి సందర్భంలో 3 రోజులు ఉపవాసం ఉండి నవమీతః ఏకాదశ్యంతం అని వ్యాఖ్యానకారులు చెప్పున్నారు. అంటే నవమి, దశమి, ఏకాదశి ఈ 3 రోజులు కూడా ఉపవాసం ఉండి ఆ 3 రోజులు భగవంతుణ్ణి చక్కగా ధ్యానం చేసి ద్వాదశి నాడు ప్రాతకాలంలో మధువనంలో, మధువనము అంటే యమునా నది తీరంలో చక్కగా యమునా నదిలో మంగళ స్నానములు చేసి ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ స్నాతః కదాచిత్ కాళింద్యాం హరిం మధువనే అర్చయతు, ఆ మధువనంలోనే ఆ శ్రీ మహావిష్ణువుని చక్కగా పూజించాడు అంబరీషుడు. మహాభిషేక విధిన సర్వోపస్కర సంపద అభిషిత్య అంబరా కల్పైః గంధమాల్యార్హణాదిభిః. ఆ శ్రీ మహావిష్ణువునకు చక్కగా అభిషేకాదులన్నీ చేసి ఏ విధంగా సమృద్ధమైనటువంటి సామగ్రితో పూజా ద్రవ్యములన్నీ చాలా సమృద్ధిగా తీసుకుని వచ్చి తృప్తిగా మనస్సులో హాయిగా సంకల్పం చేసుకుంటూ హృదయంలో స్వామి పాదాలను తలుచుకుంటూ అభిషేకం జరిపాడు. అభిషిత్య అంబరా కల్పైః, అభిషేకం చేసి ఆ స్వామివారికి చక్కని పట్టు వస్త్రాలు, అదేవిధంగా అద్వితీయమైనటువంటి ఆభరణాలు, గంధము, పుష్పమాలలు, అలాగే అర్ఘ్యపాద్యములు ఇత్యాది ఉపచారములు, షోడశోపచారములన్నీ ఏర్పాటు చేసి పూజించాడు భక్తిపూర్వకంగా అంబరీషుడు. తద్గతాంతర భావేన పూజయామాస కేశవం బ్రాహ్మణాంశ్చ మహాభాగాన్ సిద్ధార్థానపి భక్తితః. హృదయంలో ఆ శ్రీ మహావిష్ణువు ఆయనే వెలుగుతున్నాడు అంబరీషునకు. ఆ కేశవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి సద్బ్రాహ్మణులను, అలాగే మహానుభావులైనటువంటి తపస్వి జనులను, అనేక మంది గొప్పవాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ సమృద్ధిగా మృష్టాన్న భోజనాన్ని, భగవన్నివేదితమైనటువంటి చక్కని ప్రసాదాన్ని వాళ్ళందరికీ భుజింపజేశాడు వాళ్ళందరి చేత. సిద్ధార్థానపి భక్తితః, మహానుభావులైనటువంటి భక్తులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళందరికీ చక్కగా తృప్తిగా పూజ చేసి తగిన విధంగా సత్కారములు చేసి భూరి దక్షిణలు కూడా సమర్పించాడు. గవాం రుక్మ విషాణీనాం రూప్యాంఘ్రీణాం సువాససాం పయశీల వయోరూప వత్సోపస్కర సంపదాం. గోదానం చేశాడు. ఏ విధమైనటువంటి గోవులు అంటే బంగారు తాపడములు గిట్టలకు కట్టబడి ఉన్నాయి, వెండి గిట్టలు. అదేవిధంగా రుక్మ విషాణీనాం, బంగారంతో చేయబడినటువంటి కొమ్ములు, అంటే గోవుల యొక్క కొమ్ములకేమో బంగారుమయమైనటువంటి తొడుగులున్నాయి, కాలి గిట్టలకేమో ఆ గోవులకు వెండితో చేయబడినటువంటి తొడుగులున్నాయి. అలా ప్రకాశించేటువంటి ఎంతో అద్భుతమైన చక్కగా సమృద్ధిగా పాలిచ్చేటువంటి గోవులన్నింటినీ కూడా సువాససాం, అందమైన వస్త్రములతో కప్పబడినటువంటి ఆ గోవులన్నింటినీ పయశీల వయోరూప వత్సోపస్కర సంపదాం, సమృద్ధిగా పాలిస్తాయి, సాధువులుగా ఉంటాయి, చక్కని అందమైనటువంటి రూపము వయస్సులో ఉన్నాయి. దూడతో కూడి ఉన్నటువంటి గోవులను అనేకములను ఆ గోవులన్నింటినీ చక్కగా దానం చేశాడు. ప్రాహిణోత్ సాధు విప్రేభ్యో
గృహేషు న్యర్బుదానిషట్ భోజయిత్వా ద్విజానగ్రే స్వాద్వన్నం గుణవత్తమం. ప్రభావ సంపన్నులైనటువంటి సద్బ్రాహ్మణులందరికీ మృష్టాన్న భోజనం ఏర్పాటు చేసి వారు భుజించిన తరువాత భూరి దక్షిణలను ఇస్తూ వారింటికి పంపించాడు. గోవులను దానం చేసి ఎన్నింటిని అంటే 60 కోట్ల గోవులను దానం చేశాడు ఆ అంబరీషుడు. అంత గొప్పగా ఎంతో అద్భుతంగా 1 సంవత్సరం పాటు నియమనిష్టలతో అఖండంగా ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. లబ్ధకామైరనుజ్ఞాతః పారణాయోపచక్రమే తస్య తర్హి అతిథి సాక్షాత్ దుర్వాసా భగవానభూత్. ఆయన దగ్గరకు వచ్చి తృప్తి పడని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. గోవులతో పాటు గో సంరక్షణకు కావలసినటువంటి సామగ్రిని కూడా ఏర్పాటు చేసి పంపించాడు ఆ బ్రాహ్మణోత్తముల ఇళ్లకు. దాంతో అందరూ తృప్తి పడ్డారు. అతిథులు అభ్యాగతులు అందరూ కూడా సంతోషించారు. అందరూ భుజించిన తరువాత వాళ్ళందరినీ తృప్తిపరచి ఆ తరువాత ద్వాదశి ఘడియలలో తాను ఆ భగవన్నివేదితమైనటువంటి ఆ ప్రసాదాన్ని భోజనాన్ని చేయటానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో తస్య తర్హి అతిథి సాక్షాత్ దుర్వాస భగవానభూత్. ఆ సమయంలో దుర్వాస మహర్షి వచ్చారు అతిథిగా, తన శిష్య బృందంతో వచ్చారు. తస్య తర్హి అతిథి సాక్షాత్ దుర్వాస భగవానభూత్. ఆ దుర్వాస మహర్షి రాగానే తమానర్చాతిథిం భూపః ప్రత్యుత్థానాసనార్హణైః యయాచే అభ్యవహారాయ పాదమూలముపాగతః. ఆ దుర్వాస మహర్షికి చక్కగా సత్కారం చేసి పూజించి ఆయన అనుగ్రహాన్ని సంపాదించి ఆయనకు ఆసనాన్ని చూపించి అర్ఘ్యపాద్యాదులన్నీ సమర్పించినటువంటి అంబరీషుడు, స్వామి మీ వంటి అతిథి దొరకటం మా భాగ్యం, మీ వంటి వారు రావటం మా అదృష్టం, కాబట్టి మీరు ఈనాడు మా ఇంటికి భోజనానికి రావలసింది అని భక్తిపూర్వకంగా ఆ మహర్షిని, దుర్వాస మహర్షిని ఆహ్వానించాడు. ఆయన పాదాలు పట్టుకుని పాదాల దగ్గరకు చేరి నమస్కరించి, స్వామి ఈరోజు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించండి అని ప్రార్థించాడు. ప్రతినంద్య సతద్యాచ్యాం కర్తుమావశ్యకం గతః నిమమజ్జ బృహధ్యాయన్ కాళిందీ సలిలే శుభే. అలాగే మహారాజా, తప్పకుండా వస్తాను, నీ వినయానికి నేను ప్రసన్నున్నైపోయాను. కానీ నిత్య విధులు ఉంటాయి కదా చేయదగినవి. కాళిందీ నదీ తీరానికి, యమునా నదీ తీరానికి వెళ్ళి అక్కడ నేను చేయదగినటువంటి నిత్యకర్మలు ఆచరించి మాధ్యాహ్నికమైనటువంటి స్నాన సంధ్యాదులు పూజలు ఇవన్నీ పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి యమునా నదీ తీరానికి వెళ్ళాడు. ప్రతినంద్య సతద్యాచనాం కర్తుమావశ్యకం గతః. ఆవశ్యకం కర్మ అంటే నిత్యకర్మ చేయటం కోసం యమునా నదీ తీరానికి వెళ్ళాడు. నిమమజ్జ బృహధ్యాయన్, అక్కడికి వెళ్ళి పరమాత్మను తలుచుకుంటూ జపంలో మునిగిపోయాడు ఆ మహర్షి దుర్వాసుల వారు ఆ యమునా నదీ తీరంలో. ముహూర్తార్ధావశిష్టాయాం ద్వాదశ్యాం పారణం ప్రతి చింతయామాస ధర్మజ్ఞో ద్విజైస్తద్ధర్మ సంకటే. ద్వాదశి ఘడియలు మించిపోకుండా పారణ చెయ్యాలి. స్వామి నైవేద్యాన్ని, స్వామికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని భుజించవలసి ఉన్నది. కానీ యమునా నదికి వెళ్ళినటువంటి ఈ మహర్షి దుర్వాసుల వారు ఇంకా రాలేదు. ద్వాదశి ఘడియలు మించిపోవటానికి సుమారు ఇంకా అర్ధగంట మాత్రమే మిగిలి ఉన్నది. చింతయామాస ధర్మజ్ఞో ద్విజైః తద్ధర్మ సంకటే. ధర్మ సంకటం వచ్చి పడింది. ద్వాదశి ఘడియలు దాటిపోతే చేసినటువంటి వ్రతమంతా కూడా నిష్ఫలమైపోతుంది, అది దోషం అవుతుంది. అలాగని నేను ద్వాదశి ఘడియల్లోపు గనక ప్రసాదాన్ని భుజిస్తే వచ్చిన అతిథిని తిరస్కరించి ముందుగా నేను స్వీకరించినట్టు అవుతుంది. ఈ ధర్మ సంకటంలో నేను ఏం చెయ్యాలి అని బాగా ఆలోచిస్తూ ఉన్నాడు ఆ అంబరీషుడు. బ్రాహ్మణాతిక్రమే దోషో ద్వాదశ్యాం యదపారణే యత్కృత్వా సాధు మే భూయాత్ అధర్మో వా నమాం స్పృశేత్. ఇంటికి అతిథిగా వచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి అతిక్రమించి నేను భోజనం చేయకూడదు. అలా గనక ఎదురు చూస్తూ ఉంటే ద్వాదశి ఘడియలు దాటిపోతే ద్వాదశ్యాం యదపారణే, ఈ ద్వాదశి ఘడియల్లో గనక నేను పారణ చేయకపోయినట్లయితే అది వ్రతానికే దోషం అవుతుంది. ఈ రెండిట్లో నేను ఏది ఆచరించాలి? యత్కృత్వా సాధుమే భూయాత్, ఏది చేస్తే ఇప్పుడు మంచిదవుతుంది? బ్రాహ్మణుణ్ణి తిరస్కరించటమా, లేకపోతే
అతిథి కోసం ఆలోచిస్తూ ఈ వ్రతము సమయం మించిపోయినా ఊరుకోవటమా అనే సందిగ్ధంలో పడిపోయాడు. అధర్మోవా నమాం స్పృశేత్, ఏ రకంగానూ అధర్మం అనేది నన్ను స్పృశించకూడదు, ధర్మమే నేను ఆచరించాలి అని బాగా ఆలోచన చేసి అంభసా కేవలే నాథ కరిష్యే వ్రత పారణం ప్రాహురభక్షణం విప్రాహ హ్యసితం నాశితం చ తత్. ధర్మం తెలిసినటువంటి పెద్దలతో చక్కగా సమావేశమై నీరు గనక స్వీకరించినట్లయితే అంభసా కేవలేనాథ, 12 ఘడియలు పూర్తయ్యేలోపు నీటినే ఆహారంగా భావించి స్వీకరించినట్లయితే ఆ వ్రతానికి సంబంధించిన పారణ చేసినటువంటి ఫలితము లభిస్తుంది. నీటిని కూడా పారణగా భావన చేసి ఆ నీటిని స్వీకరించినట్లయితే వ్రతము సమాప్తం అవుతుంది. నీరు తాగాను కాబట్టి అతిథిని తిరస్కరించి భుజించిన వాడిని కాదు. ప్రాహురభక్షణం విప్రాహ అసితం నాసితం చ తత్, ఇటు తిన్నట్టు అటు తిననట్టు 2 రకాలా కలిసి వస్తుంది. అతిథిని తిరస్కరించినట్టు కాదు, వ్రతం మించిపోయినట్టు కాదు అని ఈ విధంగా ఆలోచన చేశాడు పాపం ఆ మహానుభావుడు అంబరీషుడు. ఇత్యపఃప్రాస్య రాజర్షి చింతయన్ మనసా అచ్యుతం ప్రత్యచష్ట కురుశ్రేష్ఠ ద్విజాగమనమే వసహ. ఈ విధంగా నీటిని మాత్రమే ఆ వ్రత పారణగా స్వీకరించినటువంటి వాడై ఆ రాజర్షి అయినటువంటి అంబరీషుడు ఎప్పుడొస్తాడు ఈ దుర్వాస మహర్షి యమునా నదికి వెళ్ళినటువంటి ఆ స్వామి అని ఆయన కోసం చూస్తూ మనస్సులోనే అచ్యుతుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ద్విజాగమనమే వసహ, ఎప్పుడొస్తాడు ఈ మహానుభావుడు ఆ యమునా నదీ తీరం నుంచి అని ఎదురు చూస్తున్నాడు. దుర్వాస యమునా కూలాత్ కృతావశ్యక ఆగతః రాజ్ఞాభినందితస్తస్య బుబుధే చేష్టితం ధియా. ఆ యమునా నదీ తీరం నుంచి దుర్వాస మహర్షి వచ్చాడు. వచ్చి రాగానే దివ్య దృష్టితో తెలుసుకున్నాడు ఈ మహారాజు గారు వ్రత విరోధం కాకుండా, వ్రతానికి అపచారం కాకుండా నీటిని స్వీకరించాడు ఆహారంగా అని తెలుసుకుని అతిథినైనటువంటి నన్ను తిరస్కరించి నీవు పాలన చేస్తావా, ఇది చాలా తప్పు. రాజ్ఞ అభినందితస్తస్య, పాపం అంబరీషుడేమో రండి స్వామి రండి, ఇప్పటికే కాలాతీతం అయిపోయింది, స్వామి నివేదన భుజించండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే అది అర్థం చేసుకోకుండా కోపంతో మన్యునా ప్రచలద్గాత్రో భ్రుకుటీ కుటిలాననః బుభుక్షితశ్చ సుతరాం కృతాంజలిమభాషత. కోపంతో ఆయన దేహమంతా కదిలిపోతూ ఉన్నది, కనుబొమ్మ ముడివేశాడు, కోపంతో ఇలా చూస్తున్నాడు. బుభుక్షిత, ఆకలి మీద ఉన్నాడు మిక్కిలి. దాంతో తనకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటి అంబరీషుణ్ణి ఈ విధంగా తోలనాడుతున్నాడు. పెటపెట పండ్లు గీటుచును భీకరుడై కనుగ్రేవ నిప్పుకల్ పొట పొటరాల గండములు పొంగ మునీంద్రుడు హుంకరించుచున్ జట మొదలంటగా పెరికి చక్కన దానన కృత్యన్ ఆయుధోత్కట వలమాన హస్తయుతగా నొనరించె నయించె రాజుపై. పళ్ళు కొరుకుతున్నాడు, ఆ పళ్ళు కొరికేటువంటి శబ్దం వినిపిస్తూ ఉంది. కళ్ళు ఎర్రబడిపోయిన ఈ దుర్వాస మహర్షికి నన్ను తిరస్కరించి ఇంత పని చేస్తావా అని అనుకున్నాడు. ఆయన కళ్ళల్లో నుంచి నిప్పులు రాలుతున్నంత ఎర్రగా ఉన్నాయి ఆ కళ్ళు. ఆయన బుగ్గల దగ్గర గండభాగాలన్నీ ఉబ్బిపోతూ ఉన్నాయి. కోపంతో క్రోధంతో చూస్తూ భయపెట్టాలని చూస్తున్నాడు ఆ అంబరీషుణ్ణి మునీంద్రుడైనటువంటి దుర్వాస మహర్షి. అహో అస్య నృశంసస్య శ్రియోన్మత్తస్య పశ్యత ధర్మ వ్యతిక్రమం విష్ణో అభక్తస్య ఈశమానినః. ఈ అంబరీషుడే ఉన్నా గొప్పవాడా, ఎంత క్రూరుడు, తన దగ్గర ధనమున్నదనేటువంటి అహంకారంతో కూడి ఉన్నాడు. చూడండి, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు ఇతడు. అసలు విష్ణు భక్తుడే కాదు, విష్ణో అభక్తస్య. వచ్చినటువంటి అతిథిని తిరస్కరించి తానే ముందుగా ఆ వ్రత విధానం కోసం పాలన చేసినటువంటి ఈ అంబరీషుడు నిజమైనటువంటి భక్తుడా, ఈశమానినః, తనని తానే ప్రభువుగా భావన చేస్తున్నాడు. ఇతడు ఎంత దురాత్ముడు అని చెప్పి నిందించటం ప్రారంభించాడు. యోమామతిథిమాయాతం ఆతిథ్యేన నిమంత్ర్యచ అదత్వా భుక్తవాంస్తస్య సద్యస్తే దర్శయే ఫలం. అతిథిగా వచ్చినటువంటి నన్ను అతిథి సత్కారంతో చక్కగా ఆహ్వానించి భోజనానికి రమ్మని పిలిచి నేను వచ్చేలోపు నీవే భుజిస్తావా, ఇది ఎంత అపరాధము.
నువ్వు చేసినటువంటి తప్పిదానికి తగినటువంటి ఫలితాన్ని చూపిస్తాను చూడు అని చెప్పి కోపంగా అరుస్తూ, ఏవం బ్రువాణః ఉత్కృత్య జటాం రోష విదీపితః తయా సన్నిర్మమే తస్మై కృత్యాం కాలానలోపమాం. ఇలా మాట్లాడుతూనే తన జటాజూటం నుంచి ఒక జటను పీకి రోషంతో దాని నుంచి ఒక కృత్యని సృష్టించాడు. కృత్య అంటే ఒక క్షుద్ర దేవతా స్వరూపం. ఆ కృత్య ఎలా ఉన్నది అంటే ప్రళయకాలంలో పుట్టేటువంటి అగ్నితో సమానంగా ఉంది. ఆ దుర్వాస మహర్షి జట నుంచి ఉద్భవించినటువంటి ఆ కృత్య భయంకరమైన స్వరూపంతో అంబరీషుణ్ణి ఆక్రమించటానికి అడుగు వేయబోతూ ఉన్నది. తామాపతంతీం జ్వలతీం అసిహస్తాం పదాభువం వేపయంతీం సముద్వీక్ష్య నచచాల పదానృప. ఆ విధంగా తన మీదకి వచ్చి పడుతూ ఉన్నటువంటి కృత్యని చూచి భాగవతోత్తముడైన అంబరీషుడు ఇసుమంత కూడా భయపడలేదు సరిగదా. తాను ఉన్న చోటు నుంచి ఒక్క అడుగు కూడా పక్కకి వెయ్యలేదు. ఎందువల్ల అంటే ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి, భగవంతుణ్ణే నమ్మి ఉన్నాడు కాబట్టి ఆయనలో ఏ విధమైనటువంటి భీతి లేదు. ఏం జరుగుతుందో చూద్దాం అని ఆ గోవిందుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి తలుస్తూ ఉన్నాడు, స్మరిస్తూ ఉన్నాడు. వేపయంతీం సముద్వీక్ష్య, తనని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ కృత్యని చూచి కూడా అక్కడి నుంచి కదలలేదు ఆయన. ప్రాగ్దిష్టం భృత్య రక్షాయాం పురుషేణ మహాత్మన దదాహ కృత్యాం తాం చక్రం క్రుద్ధాహిమివ పావకః. తన భక్తుణ్ణి రక్షించడం కోసమే సుదర్శన చక్రాన్ని అంబరీషుని చెంతనే ఉంచాడు కదా శ్రీ మహావిష్ణువు. ఆ సుదర్శన చక్రం బయలుదేరింది. ఆ సుదర్శన చక్రం వచ్చి వెంటనే అంబరీషుణ్ణి హింసించడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ కృత్యను సంహరించింది, దహించేసింది. ఎలాగా అంటే దారుణమైన విషసర్పాన్ని దావాగ్ని ఏ విధంగా అయితే దగ్ధం చేస్తుందో ఆ రకంగా ఆ కృత్యను కూడా ఈ సుదర్శనుడు నాశనం చేసేశాడు. దదాహ కృత్యాం తాం చక్రం క్రుద్ధాహిమివ పావకః. కోపించి బుసగొడుతున్నటువంటి విషసర్పాన్ని దావాగ్ని చుట్టుముట్టి ఏ విధంగానైతే దగ్ధం చేస్తుందో అదే విధంగా దుర్వాస మహర్షి జట నుంచి ఉద్భవించినటువంటి ఆ కృత్యని కూడా ఆ సుదర్శనము నాశనం చేసింది, దహించి వేసింది. అక్కడతో ఆగలేదు. తదభిద్రవదుద్వీక్ష్య స్వప్రయాసంచ నిష్ఫలం దుర్వాస దుద్రువే భీతో దిక్షు ప్రాణ పరీప్సయ. తన మీదకి వచ్చి పడుతోంది, దుర్వాస మహర్షి మీదకి వస్తోంది ఆ సుదర్శన ఆయుధము. అది చూచేటప్పటికి దుర్వాస మహర్షి భయభ్రాంతుడైపోయాడు. నేను చేసిన ప్రయత్నం నిష్ఫలమైపోయింది. నా జట నుంచి వచ్చినటువంటి ఈ కుర్చీని కాస్త సుదర్శనం నాశనం చేసింది. ఇప్పుడు నా వెంట పడుతోంది, నేనెలా తప్పించుకోవాలి అని అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు ఆయన. దుర్వాస దుద్రువే భీతో దిక్షు ప్రాణ పరీప్సయ. దిక్కులకు వెళ్ళిపోయాడు తన ప్రాణాలు రక్షించుకోవాలనే కోరికతో. తమన్వధావత్ భగవద్రథాంగం దావాగ్నిరుద్ధూత శిఖో యథాహిం తథానుషక్తం మునిరీక్షమాణో గుహాం వివిక్షు ప్రససారమేరోః. తనను అనుసరించి వెంటబడుతూ ఉన్నటువంటి సుదర్శనాయుధం నుంచి తప్పించుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు దుర్వాస మహర్షి. దావాగ్ని ఏ విధంగానైతే క్రూరమైనటువంటి విషసర్పాన్ని దహించేస్తుందో ఆ రకంగా దహించడానికి సిద్ధమవుతూ ఉన్నది ఆ సుదర్శనము. తనను అనుసరించి వస్తూ ఉన్నది. అలాంటి సుదర్శన చక్రాన్ని మాటి మాటికి వెనక్కి తిరిగి చూసుకుంటూ గుహాం వివిక్షు ప్రససారమేరోః. మేరు పర్వతము యొక్క గుహలో దాక్కోవాలి అనే సంకల్పంతో ఆయన పారిపోతూ ఉన్నారు అక్కడి నుంచి. దిశో నభః క్ష్మాం వివరాన్ సముద్రాన్ లోకాన్ సపాలాన్ త్రిదివంగతః సహ యతో యతో ధావతి తత్ర తత్ర సుదర్శనం దుష్ప్రసహం దదర్శ. ఏ దిక్కుకి వెళ్ళినా వెంటబడుతోంది. ఆకాశంలోకి వెళితే ఆకాశంలోకి వచ్చేస్తోంది. భూమి మీద వెళుతూ ఉంటే భూమి మీద కూడా వచ్చేస్తోంది. వివరాన్, ఆయన పాతాళంలో ప్రవేశిస్తే ఈ సుదర్శనం పాతాళంలో కూడా ప్రవేశిస్తోంది. సముద్రంలో దాక్కుందామంటే సముద్రంలోకి వచ్చేస్తోంది. లోకాలు, అలాగే లోక పాలకులు, స్వర్గం, ఈయన ఎక్కడెక్కడికైతే వెళ్ళిపోతూ ఉన్నారో ఈ దుర్వాస మహర్షి అక్కడక్కడికి ఆ సుదర్శన ఆయుధం వెంటపడి వస్తూనే ఉంది. యతో యతో ధావతి తత్ర తత్ర, ఎక్కడెక్కడైతే ముని దాక్కోటానికి వెడుతున్నారో అక్కడక్కడికి ఈ సుదర్శనం వెడుతూ ఉన్నది. సుదర్శనం దుష్ప్రసహం దదర్శ. భరించలేనటువంటి ప్రతాపం కలిగిన
ఆ సుదర్శన ఆయుధాన్ని దుర్వాస మహర్షి దర్శిస్తూ ఉన్నారు. తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెంటపడి వస్తోంది. అయ్యో ఏమిటిది అని ఆ దుర్వాస మహర్షి సుదర్శన ఆయుధానికి భయపడి పారిపోతూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.